హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ కలిసి మైలవరం అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మీకు తెలుస్తుంది, ఈ వీడియో చూడండి. నేను మా ఫ్రెండ్ని వీడియో తీస్తున్నాను, ఒక చిన్న లుక్ ఇరా అంటే చూడండి అలా ఇచ్చాడు. ఆఖరికి మేమైతే మైలవరం అయితే వచ్చేసాము. ఇప్పుడు మేమైతే ఫిష్ షాప్కి అయితే వెళ్తున్నాము. ఈ ఫిష్ షాప్ ఎక్కడంటే సెయింట్ మేరీ స్కూల్ రోడ్లో. ఇక్కడున్న ఈ షాప్లో అయితే అన్ని రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. చూడండి గాయస్, ఇప్పుడైతే నేను అన్ని రకాల చేపలు చూపిస్తాను. ఇక్కడైతే అన్ని రకాల చేపలు ఉంటాయి, లైక్ గప్పి, బేటా, గోల్డెన్ ఫిష్, అన్ని డిఫరెంట్ చేపలు అయితే ఉంటాయి. ఇప్పుడైతే మేము అక్వేరియం అయితే తీసుకుంటున్నాము, ఎందుకంటే చేపలకైతే ఫ్రీగా ఉండాలి కదా ఫ్రెండ్స్. అక్కడ 2 అక్వేరియంలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి. అందులో ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. ఆఖరికైతే అక్కడ డార్క్ బ్లూ కలర్ ఉన్న అక్వేరియం అయితే తీసుకున్నాము. వీడేమో ఒకసారి ఇటు చూపిరా అంటే చూపించలేదు ఫ్రెండ్స్, ఎవరు చూస్తారా అంటున్నాడు. ఆ తమ్ముడైతే ఒక మాట అన్నాడు ఫ్రెండ్స్, ఏమనంటే అన్న వద్దన్న తీమాకన్న వీడియో అని అంటున్నాడు. వాళ్ళు కామెడీగా అంటున్నాడు. ఇక్కడైతే పావురాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. పావురాలే కాదు, బాట్స్ కూడా ఉంటాయి. ఇదివరకు అయితే కుందేలు ఉండేది, అది వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇందిట్లో కూడా చూడండి ఫ్రెండ్స్, బొడ్డు చేపలు ఉన్నాయి. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. మా వాడు ఏం చేస్తున్నాడా అని చూస్తే వాడేమో ఫిష్ నెట్ తీసుకుంటున్నాడు. ఫిష్ నెట్ ఎందుకంటే ఒకవేళ మనం ఇప్పుడు అక్వేరియం క్లీన్ చేయాలన్నా, బౌల్ క్లీన్ చేయాలన్నా ఫిష్ని తీయాలి కదా ఫ్రెండ్స్. అలా తీసేటప్పుడు చేతితో తీయకూడదు ఫ్రెండ్స్. చేతితో తీయకుండా ఆ ఫిష్ నెట్ తీసామనుకో, అప్పుడు ఆ చేపకు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడున్న కొన్ని చేపలకైతే ఆక్సిజన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఆ ఆక్సిజన్ కూడా వీళ్ళే ఇస్తారు. ఆక్సిజన్ కాదు, రాళ్ళు కూడా ఉంటాయి, రంగురాళ్ళు, అంటే అక్వేరియంలో వేసుకుంటాకి. అప్పుడైతే అక్వేరియం ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడున్న కొన్ని చేపలకైతే ఆక్సిజన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఆక్సిజన్ అనేది లేకపోతే చేపలన్నీ చనిపోతాయి. అందుకు ఆక్సిజన్ కూడా వీళ్ళు అమ్ముతారు. ఈ చేపల్లో ఏ చేప తీసుకోవాలో మా ఫ్రెండ్కి అయితే అర్థం కావట్లేదు. ఎలాగోలా 3 చేపలు అయితే తీసుకున్నాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మా ఫ్రెండ్ ఏమో, అరే తమ్ముడు ఒకసారి నాకు నెట్ ఎవరా, నేను ట్రై చేస్తాను అని అన్నాడు. మా ఫ్రెండ్ అలా లోపల పెట్టంగానే ఒక్క చేప కూడా దొరకట్లేదు ఎందుకో మరి. ఎలాగోలా ట్రై చేస్తూ ఒక చేప అయితే పట్టాడు ఫ్రెండ్స్. అది నేను చూపిస్తాను చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఆ చేప. ఇప్పుడు నేను ఒక ఫిష్ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఆ ఫిష్ అయితే చాలా బార్ అయితే ఉంది. నువ్వు దీనికే ఉన్నావురా, చదివేలేదు మొదలేదు, నువ్వు స్టైల్ దానికే ఉన్నావు. అనుకోకుండా మాతో ఇంకో ఫ్రెండ్ అయితే కలిసాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా బొడ్డుగా ఉన్నాయి చేపలు. ఇందాక ఫ్రెండ్ కలిసాడు అన్నాడు కదా ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఏమన్నాడంటే, అది నువ్వు కూడా వెళ్ళి ఆ బొడ్డు చేపలో మారిపోరా అంటే, మా ఫ్రెండ్ చూడండి, నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఇందాక ఒక ఫ్రెండ్ వచ్చాను అన్నా కదా ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు చూడండి. ఆఖరికైతే మేమైతే చేపలను అక్వేరియం అయితే తీసేసుకున్నాము. ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.